పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి. మరి ఆ వివరాలు ఏమిటో తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. పూర్తి వివరాలను తెలుసుకునే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పూజ గది శుభ్రం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. రాత్రి పూట లేదా పవిత్రమైన గురువారం ఏకాదశి రోజుల్లో శుభ్రం చేయరాదు. అలా చేస్తే ప్రతికూల శక్తులు పెరుగుతాయి. శుభ్రతకి ఎల్లప్పుడూ పవిత్రమైన బట్టలు, నీరు మాత్రమే వాడాలి. డబ్బులు లేదా రసాయనాలు వాడకూడదు. పూజ గది ఎప్పుడు పరిశుభ్రంగా కాంతివంతంగా ఉండాలి. అయితే అక్కడ చనిపోయిన వారి ఫోటోలు, విరిగిన విగ్రహాలు లేదా పాత పూజ వస్తువులు ఉంచకూడదు. ఇవి ఏంటి శుభభక్తిని తగ్గిస్తాయి. శుక్రవారం లేదా శనివారం శ్రద్ధగా శుభ్రం చేస్తే కుటుంబానికి ఆర్థిక మేలు, శాంతి కలుగుతుందని వాస్తు సూచిస్తుంది. కాబట్టి పూజ గదిని పవిత్రంగా ఉంచడం ఇంటి శ్రేయస్సుకు అత్యవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.